చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. ఈరోజున మనము రాహేలు గురించి తెలుసుకుందాం. రాహేల్ని ఇంగ్లీష్లో రేచెల్ అని పిలుస్తారు. మరి ఆమె యొక్క అర్థము ఆడగొర్రె అని దాని యొక్క మీనింగ్. 29వ అధ్యాయం ఆదికాండము 16వ వచనములో లాబానుకు 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేల్. 2 కూతుర్లు ఉన్నారు లాబానికి. మగ పిల్లలు ఉన్నట్టేం కనపట్ల. 2 ఆడపిల్లల గురించే వ్రాయబడతా ఉంది. 2 కూడా ఒకళ్ళకే ఇచ్చాడు, తన అక్క కొడుక్కి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రాహేలు లాబాని యొక్క కుమార్తె, మరి అలాగే రెబెకాకి తమ్ముడు, యాకోబుకి మేనమామ. 29వ అధ్యాయంలోనే 17వ వచనానికి వస్తే రాహేలు ఎలా ఉందంటే దేవుని యొక్క ఆ ప్రేమలో ఎంతో చక్కగా ఉందంట. ఎలా ఉందంట? రాహేలు రూపవతి, సుందరియునై ఉన్నది. రాహేలు ఎలాగుందంట? రూపవతి, సుందరంగా ఉందంట. ప్రియులారా, మరి రూపము మంచిదా కాదా? బైబిల్ ప్రకారము రూపము మంచిదిగానే ఉంది చాలామందికి. నోహు ఎలాగున్నాడో తెలియదు, హానోకు అబ్రహాం తెలియదు, కానీ దావీదు రూపవంతుడని రాశాడు, అబ్షాలోము రూపవంతుడని రాశారు. ఇలాగా కొంతమందిని గురించి ప్రత్యేకంగా మంచిగా అందంగా ఉంటారు వీళ్ళు అని రాశాడు. బైబిల్ అయితే ఏం చెబుతుంది? సామెతల గ్రంథం 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాశాడు. మరి ఇప్పుడు ఈ సౌందర్యం వ్యర్థమైందా? మరి రూపం ఏమైనా మరి ఉపయోగపడిందా అని అంటే, మరి యాకోబు ఆ రూపాన్ని చూసే ఆమెని ప్రేమించాడు. రూపాన్ని, రూపాన్ని చూశాడు. అయితే ఆమెలో ఎన్ని లోపాలు ఉన్నాయో పెళ్లి చేసుకున్న తర్వాత కానీ అర్థం కాదు. చాలామందికి అంతే. నువ్వు ఇట్లాంటి వాడు అనుకోలేదు నేను, అలాగే నువ్వు కూడా ఇట్లాంటి దాన్ని అనుకోలేదు నేను, నా కడుపుని చెడబుట్టారు పిల్లలు అని అంటుంటారు. అంటే దేవుని యొక్క ప్రేమలో మంచి విత్తనము మంచి నేలలో పడ్డప్పుడు ఫలిస్తుంది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని అనటానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే వీళ్ళ తప్పు వాళ్ళకి తెలియకపోవచ్చు. పిల్లలకి వీళ్ళు చేసిన తప్పులు చెప్పేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మన తప్పులను తీసుకెళ్ళి పిల్లల మీద రుద్దకూడదు. కాబట్టి బైబిల్లో మరి ఎవరు ఏం తప్పులు చేశారో కొన్ని సంవత్సరాల దాకా కూడా ఒక్కోసారి బయటపడవు. ఏదో సందర్భంలో ఎవడో కలిసినప్పుడు, ఎవరో మన బంధువులు కలిసినప్పుడు చెప్పుకుంటుంటారు. నేను ఒక వ్యక్తి గురించి చాలా ఇదేమో అని అనుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఉద్యోగం చేయకముందు నాటకాలు ఆడేవాడు, వేషాలు వేసేవాడట. మరి చకచక్కని డైలాగులు చెప్పేవాడంట. నాటకాలు ఆడేవాడు అతను అని చెప్పి తర్వాత నాకు తెలిసింది. నాటకాలు ఆడేవాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలుసు బాగా. నాటకమే ఒక కథని నాటకంగా చిత్రీకరించినప్పుడే దాని యొక్క అర్థం అంతా మనకి అర్థమవుతుంది. 29వ అధ్యాయంలోనే 28వ వచనంలో ఇంకొక మాటను మనకి కనపడుతూ ఉంది. ఏంటంటే యాకోబు అలాగూ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చింది. ఇప్పుడు ఈ యాకోబు రాహేల్ని చేసుకోవడానికి అందగత్తె కదా, మరి ఈలోపు లేయాని ఇచ్చారు అతనికి. ఏది మొదటి రాత్రికి ఆ అమ్మాయిని పంపించినప్పుడు ఏంటి మా ఏట చేసావు అని అంటే ఇది మా ఆచారము అని చెప్పాడు. అయితే మరి ఆ అమ్మాయిని కూడా నీకు ఇస్తాను, మరొక వారం నువ్వు పని చేయమన్నాడు. వారం అంటే 7 సంవత్సరాలు అని అర్థం. ఇక్కడ ఒక వారం అంటే 7 సంవత్సరాలు. అంటే మొదటి 7 సంవత్సరాలు ఆ అమ్మాయి కోసమే పనిచేశాడు. మరి చివరికి వాళ్ళ అక్కని ఇచ్చారు, కాదనలేదు. రెండవది ఈ అమ్మాయిని కూడా ఇచ్చారు. అయితే దేవుడికి కోపం వచ్చినట్టుగా మనకి కనపడతా ఉంది. ఎందుకంటే 29:31 చూడండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచి రాహేలు పుట్టారు. ఇప్పుడు ఏమైంది?
నిజంగా ఈ అమ్మాయిని 14 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా మరి 14 ఏళ్ళలో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి శరీర కార్యాలు జరగలేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే పిల్లలు పుట్టట్లేదు, దేవుని ప్రేమిస్తున్నట్ల. అయితే ఎందుకు ఆ పిల్లలు పుట్టలేదు? 30వ అధ్యాయము 1వ వచనం. ఈమెకేముందండి ఒక చెడ్డ గుణం అంటే, అక్కే కదా, పిల్లలు పుట్టారు కదా, పుడతారులే అని అనుకోవచ్చు కదా, లేకపోతే దేవుడి మీద ఆధారపడవచ్చు కదా, అలాంటివి ఏం చేయట్లేదు. చూడండి, ఈమెలో ఉన్న కొన్ని లోపాలు ఎక్కువ కనపడతాయి మనకి, ఆమె మంచితనాలు తక్కువ కనపడతాయి. చూడండి, బైబిల్ ప్రకారంగా యోబు గ్రంథము 5వ అధ్యాయము, భర్తకి ఎదురు మాట్లాడిందండి ఈ అమ్మాయి. ఎవరు? రాహేలు. 31లో రాయబడింది అదే. అసూయపడుతూ నువ్వు కనుక నాకు పిల్లలు నీకపోతే నేను చచ్చిపోతానంది. ఎదురు తిరుగుతుంది. మరి అతని ద్వారా అక్కకు పిల్లలు పుడుతున్నారుగా, తప్పు ఏమైనా అర్థం చేసుకోవాలిగా, అది కూడా చేసుకోవట్లా. యోబు 5:2. ఎట్లాగట చచ్చిపోతారు? అసూయ చేత. ఈ అమ్మాయికి ఏముంది? అసూయకు ముందేమన్నాడు? బుద్ధి లేనివాళ్ళు. బుద్ధి లేనివాళ్ళు ఊరకు అసూయ పడతారు. వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి అంత ఉంది, మనకేముంది, నువ్వేం మొగుడివి, నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వేం చేత కావట్లేదు, లంచాలన్నా తీసుకొనిరా, ఏదో ఒకటి చెయ్యి, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఓవెన్ కొనుక్కోవాలి, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి, ఏసీ కొనుక్కోవాలి, అన్నీ రావాలి, నగలు ఆభరణాలు కావాలి, మంచి డబ్బున్నటువంటి స్కూళ్ళలో పిల్లల్ని వేయాలి, ఇలాగా కోరుకుంటారు కొంతమంది. అయితే అన్యాయంగా సంపాదించడం తప్పే ఎప్పుడైనా కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా. కాబట్టి ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా నడుచుకుంటుంది? మనిషి రీతిగా నడుచుకుంటుంది, దేవుని బిడ్డగా ఏం లేదు. చివరికి ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? భర్తే ప్రార్థన చేస్తాడు. ప్రియులరా, మనము ఆలోచన చేయాలి. అసూయయు కలహము నీకులో ఉంటే మీరు శరీర సంబంధులే అవుతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనానికి వెళదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనములో, వివాదము రేపకయు. కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుంది పౌలు భక్తుడి ద్వారా? మీరు ఒకరి యందొకరు అసూయ పడక. మరి ఎవరో కాదా అమ్మాయి? అక్కే కదా. అక్కకి పిల్లలు పుట్టారని ఎంత అసూయ పడుతూ ఉంది. నాకు పిల్లలు ఇవ్వలేదని భర్తను ఎలాగా మరి మాటలు అంటూ ఉంది. 30వ అధ్యాయం 1వ వచనంలో 2వ భాగం చదవండి. ఆమె తన అక్క యందు అసూయపడి భర్తను ఏమంటుందో? ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. ఆమె ఏమందో చూడండి, అక్కడ రాయబడింది. చూడండి, అది చూడండి, ఎలా అని బెదిరింపు కదండి ఇది. పోనీ భర్త ఏమైనా చేతగానోడా? డాక్టర్ని చూపించుకోవయ్యా అని ఏమైనా చెబుతుందా? లేదు కదా. మరి లేయాకి ఇచ్చిన దాసి, తర్వాత రాహేలుకి ఇచ్చినటువంటి దాసి అండి, వీళ్ళిద్దరూ బిల్హా మరియు జిల్ఫా ఇద్దరికి కూడా ఇద్దరిద్దరు పిల్లలు పుట్టారు. ఆమెకు 6 పుట్టారు. 6, 4, 10, ఒక అమ్మాయి దీన 11 మంది అయ్యారు. ఇప్పుడు రాహేలు వంత ఇద్దరు పుడితే కానీ లెక్క పూర్తవదు. దేవుని యొక్క ప్రేమలో ఎప్పుడు కూడా అసూయ అనేది మంచిది కాదని బైబిల్ తెలియజేస్తా ఉంది. అందుకనే ఏం పుట్టలేదు, పిల్లలు పుట్టలేదు. ప్రియులరా, దేవుని యొక్క ప్రేమలో 30వ అధ్యాయము 14వ వచనానికి రండి. చూడండి, ఇక్కడ మనము ఈ యొక్క లోకంలో ఈ మాంక్స్ అంటారు, అంటే సన్యాసులు అంటారు. సన్యాసులు మరి ఏదో మంత్రించి విభూది పళ్ళు ఇచ్చి, అరటి పళ్ళు ఇచ్చి, ఆపిల్ పళ్ళు ఇచ్చి
ఇది తినమ్మా నీకు పిల్లలు పుడతారు. ఎందుకంటే హిందూ పురాణాల్లో, హిందూ భారతాల్లో, రామాయణాల్లో కొన్ని విషయాలు మనం చూస్తే ఇవి ఇలా జరిగాయి. కుంతీదేవి ఎవరిని చూస్తే పిల్లలు పుట్టారంట? సూర్యుడిని చూస్తే పిల్లలు పుట్టారంట. కాబట్టి బైబిల్లో ఇప్పుడు ఏం తింటే పిల్లలు పుడతారని ఏమనుకుంటుంది? ఒక కాయ తింటే, ఆ కాయ ఏంటో తెలియదు. ఆ వృక్షం మనకు కూడా తెలిస్తే తలా కాయ ఇచ్చేవాళ్ళం. పిల్లలు లేని వాళ్ళందరికీ పిల్లలు పుట్టేవాళ్ళు కదా. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పలేదు బైబిల్లో. పుత్రధాతు వృక్షం అంట. అంటే పుత్రుడు అంటే మగపిల్లలు వాడిని ఇచ్చేటువంటి కాయ, మగపిల్లలే పుత్ర. కాబట్టి ఆ యొక్క కాయలు ఏమి తిన్న తర్వాత ఈమెకి 2 పిల్లలు పుట్టారు. ఒకడు యోసేపు, రెండోవాడు బెన్యామీన్. 2 పిల్లలు ఈమెకు పుట్టారు. అయితే ఇది తప్పు, బైబిల్ ప్రకారము ఇది తప్పు. అయితే ధర్మశాస్త్రం లేదు కాబట్టి అంటున్నారేమో. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా దేవుడి మీద ఆధారపడాలి తప్ప మరి ఇలాంటి వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో హన్నా మరి ఈ విషయం కనుక ఆమెకి గుర్తుంటే, హన్నాకి ఏమయ్యా భర్త గారు, ఇదిగో ఫలానా రాహేలు గారు ఆ పుత్రధాతు వృక్షపు యొక్క ఫలాలు తిని పిల్లల్ని కనింది కదా, మరి నాకు కూడా తీసుకొచ్చి పెట్టకూడదా అని అడిగి ఉండాల్సింది. కానీ ఆమె అట్లా అడగలేదు. చూడండి 1వ అధ్యాయము 10వ వచనం. చాలు చాలు చాలు. ఎవరిని అడుగుతుంది ఈమె? భర్తను అడిగిందా? పోనీ యాజకుడిని అడిగిందా? అడగలా. ఎవరిని అడుగుతుంది? దేవుడిని అడుగుతుంది. దేవుడు ఈమె ప్రార్థన విని ఆమెకి గర్భాన్ని తెరిచాడు అని బైబిల్లో మనకి కనపడతా ఉంది. హన్నా దేవుడి యొక్క సన్నిధిలో ఆమె అన్న గర్భము ధరించి దినములు గడిచినప్పుడు ఒక కుమారుని కని. ఏమండి, ఆమెకు అడిగింది కూడా కుమారుని ఇమ్మని అడిగింది. ప్రియులారా, మనం కనుక ఆలోచన చేస్తే నీతిగా ఏం కూడా అసూయపర్రాలే. తన సవతికి ఏమో పిల్లలు ఉన్నారు, ఈ ఒక పిల్లలు లేరు. మొదటంతా అసూయ పడుతూనే భర్తను కూడా యాష్టతోనే చూసింది. ఆ తర్వాత ఏమికి రియలైజ్ అయ్యి ఇట్లా కాదు, నేను నా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే జరుగుద్ది ఇది అనుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుడు గర్భము మూయగలడు, గర్భము తెరవగలడు. 2 కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి. చాలామందికి పిల్లలు పుట్టలేదు అంటారు. అంటే దేవుడి యొక్క అనుమతి నీకు ఇంకా రాలేదు అని అర్థం. రెండోది ఏంటంటే, కొంతమంది పిల్లలు వద్దు అని మరి వాళ్ళు కలవకుండా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే భార్యాభర్తలుగానే ఉందాం, కానీ మనము కొన్నాళ్ళ పాటు పిల్లల్ని కనొద్దు, ఒక ప్లాన్ చేసుకుందాం, మనం డబ్బులు సంపాదించుకున్న తర్వాత కందాం. అది తప్పు. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు పిల్లల్ని మనము కనాలి, అది లెక్క. అయితే దేవుడిని అడుగు, ప్రార్థన చేసుకొని మీరు భార్యాభర్తలుగా పిల్లల్ని కనాలని ఆశపడండి. అంతేకాక డాక్టర్ల దగ్గరికి తిరిగితే అది తప్పు బైబిల్ ప్రకారం. పుత్రధాతు వృక్షాలు, కాయలు, అలాగే మొన్న ఎవరు విజయవాడలో ఒక ఆయన అరటిపండు తింటారంట పిల్లలు పుడతారంట. అరటిపండు తింటే పిల్లలు పుడితే అసలు నిజంగా హాస్పిటల్స్ పెట్టారు కదా, ఏవి సంతాన సాఫల్యత కేంద్రాలు పెట్టారు కదా, పోయి అక్కడ కూర్చొని ఒక పెట్టేసుకొని కూర్చొని అరటికాయలు నమ్మరాదు. ప్రతి ఒక్కరికి పిల్లలు పుడతారు ఆసుపత్రికి పోకుండా, నీ చర్చికే వస్తారుగా. అలాంటి పని చేయరు. మోసం. ఈ రోజున బైబిల్లో అపోస్తలుడు కానీ ప్రభువారు కానీ ఎప్పుడైనా అలాంటివి చేశారా? ఇది తిను నీకు పిల్లలు పుడతారు అన్నారా? అసలు నిజంగా కాయ తింటే ఏమవుద్ది? బైబిల్ చెబుతుంది మనకి, పాపంలో పడతారు. దేవుడు వద్దన్న కాయ తింటే ఏమయ్యారు? వాళ్ళు పాపంలో పడ్డారు. కాబట్టి ఈ రోజున నువ్వు ఎలాంటి పిల్లల్ని కనాలని కాయ తింటావు? తప్పు కదా. దేవుడిని ప్రార్థన చేసుకుని పిల్లల్ని కనాలి. మరి ముసలితనంలో కూడా జకరియా సేవ చేస్తూ దేవుడు అతన్ని కనికరించి గర్భం తెరిచి, అబ్రహాంకు కూడా అలాగే 100 ఏళ్ళప్పుడు బిడ్డని కన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఆలోచించి ఆయన
గర్భం మోయగా తెరవగలిగిన వాడు లేడు, తెరవగా మోయగలిగిన వాళ్ళు కూడా లేరు. దేవుని వైపు చూడండి, నిద్రపోబాకండి. కొంచెం చర్చిలోకి వచ్చిన తర్వాత ఎంతో హాయిగా నిద్రపోతూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి పండు ద్వారా పిల్లల్ని కనాలని ఈమె ఆశపడతా ఉంది. ఆ పండు నాకు ఇవ్వు అని. తర్వాత దానికి బదులుగా అంది, నీ భర్త నా దగ్గరికి పంపించు అంది. సరే, తర్వాత 22వ వచనం చూడండి, 30వ అధ్యాయము 22వ వచనం. రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలు చాలు. ఇప్పుడు ఏమో కూడా బుద్ధి వచ్చి నాకు పిల్లలు లేరు ప్రభువా అని అడిగిందేమో, మరి అడిగినట్టుంది. ఇక్కడ అడిగితే దేవుడు ఆమె మనవి విని అని రాసింది ఇక్కడ. కాబట్టి ఆమె అడిగింది దేవుణ్ణి, నాకు పిల్లలు లేరు, నాకు తప్పు అయిపోయింది, మా అక్క మీద అసూయ పెట్టుకున్నాను, నన్ను క్షమించదేవా అని అడిగి ఉంటుంది. కాకపోతే అది రాయలేదు ఇక్కడ. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం దాకా. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలోకి వెళదాం ప్రియులరా. 38వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తనకు తాను ప్రార్థన చేస్తుంది. హన్న తనకు తాను ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఈ రాహేల్ కూడా ప్రార్థన చేసినట్టుగా దేవుడు చెప్తున్నాడు మాట. ఆమె మనవి విని, కాబట్టి ఆమె ప్రార్థన చేసింది అని మనము నమ్మాలి. కాబట్టి కన్నీళ్లు విడుస్తూ అడిగినప్పుడు తన ఆయుష్ని పెంచాడు దేవుడని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని యొక్క కృప ఎలాగుంటుందంటే, మన యొక్క ప్రార్థన ఆయన జ్ఞాపకం. ఇతను అడుగుతున్నాడు, అయ్యా దయచేసి నా ప్రార్థన నువ్వు అంగీకరించు అని అడిగాడు. జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎలా నడిచానో, నేను ఎలా తిరిగానో అన్నీ నీకు తెలుసు కదా, జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఈమెలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పాను కదా. రూపవతే, కానీ ఆమె గొడ్రాలు, ఆమె అసూయ పర్రాలు. తర్వాత ఆమె పండు తిని పిల్లల్ని కనాలనేటువంటి ఒక ఆశ కలిగి కనపడతా ఉంది. 22వ వచనం, 30వ అధ్యాయము 22వ వచనం. తెరిచెను. 24వ వచనం, యోసేపు అనేటువంటి ఒక కుమారుడిని ఆమె కానింది. ఇంగ్లీష్లో అతన్ని జోసఫ్ అని పిలుస్తూ ఉంటాం మనం. దేవుని యొక్క ప్రేమలో మొదటి కుమారుడు రాహేలుకి. దేవుని యొక్క ప్రేమలో మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమెకు పుత్రదాత వృక్షాన్ని ఇచ్చింది ఎవరు? లేయా కుమారుడు. ఎవరాడు? రూబేను. అంటే వాడు ఎంత పెద్దవాడయ్యాడో చూడండి. అంటే అప్పటికి కూడా ఈమెకు పిల్లలు పుట్టలేదు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, అయితే ఈ కుమారుడు కలిగిన తర్వాత, మొదటి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత 31వ అధ్యాయము 19వ వచనం చూడండి. 31వ అధ్యాయం. కాబట్టి ఇంకొక తప్పేముంది ఈమెలో? రాహేల్లో దొంగ. నాన్నకి తెలియకుండా కాజేస్తుంది. ఇంటి దొంగ నీశ్వరుడైన పట్టలేడని ఒక సామెత ఉంది తెలుగులో. కాబట్టి ఇక్కడ మనం కనుక చూసినట్లయితే గృహదేవతలను తీసుకుంది. వాళ్ళు నాన్న అడిగితే కూడా, నాన్న ఇది నేను పూజ చేసుకోవడానికి తీసుకెళ్తానంటే ఎవరా ఇస్తారు? హిందువులకి ఇస్తూ ఉంటారు అలాగా. బంగారపు, వెండి, కంచి, మట్టి, రకరకాల బొమ్మలు ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా ఏం అడిగితే ఇచ్చేవాడేమో. అంటే వీళ్ళు నిజంగా విగ్రహారాధికులు అనేది మనకు అర్థమవుతుంది. అంటే రెబెకా కూడా విగ్రహారాధికురాలే, అబ్రహాము విగ్రహారాధికుడే. పిల్లరా, ఇస్సాకు మాత్రం కాదు. ఇప్పుడు యాకోబు కూడా ఇక్కడ విగ్రహారాధన చేసిన వాడే. అది మామగారింట్లో ఆ విగ్రహాలే దొంగిలించుకొచ్చింది ఇప్పుడు భార్య అయినటువంటి రాహేలు. 32వ వచనం కూడా చూడండి. 31వ అధ్యాయము 32వ వచనం.
31, 32. ఎవరు ఏమిటండి ఇప్పుడు రాహేల్ నిజంగా దొరికి ఆమె కనుక ఆమెను కూడా లేపి కూర్చున్న పెట్టు కింద కనుక చూస్తుంటే విగ్రహాలు దొరికితే ఇప్పుడు ఎవరు చచ్చిపోవాలి? రాహేల్ చచ్చిపోవాలి లెక్క ప్రకారం. తీర్మానం చేశాడు, ఎవరి దగ్గర దొరికితే వాళ్ళని చంపి. 34వ వచనం చూడండి. 34వ వచనం చూసారా? కడగా ఉన్నానని ఒక అబద్ధం కూడా ఆడింది. రెండోది ఆ పెట్టె మీద కూర్చుంది, ఆ పెట్టెలోనే పెట్టుకుంది ఆ విగ్రహాలు. కాబట్టి విగ్రహాలు ఒట్టివి అంటే అక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఎవరి చేతుల్లోకి పెడితే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి, అవి దేవుళ్ళు కావు అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ పెట్టెలో పెట్టి ఆ పెట్టె మీద కూర్చుందంటే ఇప్పుడు ఎవరి మీద కూర్చున్నట్టు లెక్క? దేవుళ్ళ మీద కూర్చున్నట్టేగా. తప్పు కదా, ఎవరైనా అక్కడ పెడతారా? కాబట్టి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాహేల్ ఉందో మనకి అర్థమవుతా ఉంది. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 15వ వచనం. దొంగిలేకూడదు అని రాసింది చూడండి. దొంగిలకూడదు. అలాగే లేవి కాండంలో చూడండి 19వ అధ్యాయము 11వ వచనము. 19వ అధ్యాయము 11వ వచనం. నేను నీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు. ఇప్పుడు ఈ అమ్మాయి 2 చేసింది. వాళ్ళ నాన్నతోనేమో అబద్ధం చెప్పి ఆ యొక్క విగ్రహాలేమో ఆ యొక్క వంటి సామాగ్రిలో పెట్టి ఆ పెట్టె మీద ఒక చాపేసి దాని మీద నేను కడగా ఉన్నానని చెప్పి, కాబట్టి కడగా ఉన్నాను కాబట్టి నన్ను ముట్టుకోవద్దంది. సరే, నిజమే, పాత రోజుల్లో కడగా ఉన్నప్పుడు వాళ్ళని ముట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడైతే అందరూ కూడా ఫ్యాషన్గా కడగా ఉన్నా కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏదో 1-2 పనులు తప్ప, దేవుడి దగ్గరికి వెళ్ళటం అలాగంటి తప్ప. ప్రియులారా, ఆలోచించేయండి. ఇక్కడ ఒక దొంగతనం అనేది కనపడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 5:19లో కూడా ఈ మాటలు మనకు కనపడతాయి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 19వ వచనములో దొంగిలకూడదు సింపుల్గా రాశాడు. కాబట్టి ఏమి చేసిన పని తప్పేగా, దానికి లెక్కప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అదేంటో కూడా చూద్దాం. దేవుని యొక్క ప్రేమలో 35వ అధ్యాయము 16వ వచనము నుండి 35వ అధ్యాయము 16వ వచనం నుండి ఆదికాండములో 16-18 దాకా. చాలు, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతనికి పేరు పెట్టింది బెనోని అని. అయితే భర్త ఏం చేశాడు? ఆమెకి బెన్యామీన్ అని పేరు పెట్టాడు. భర్త అంటే ఇక్కడ యాకోబు. ఆమె చనిపోయింది, బిడ్డను కని చనిపోయే వాళ్ళు ఉంటారు. అందుకని అప్పుడప్పుడు మనకు సమాచారం అందుతూ ఉంటుంది. నొప్పులు వస్తున్నాయంట, ఆసుపత్రికి తీసుకెళ్లారంటే ఫోన్ వస్తుంది అక్కడి నుంచి, తల్లి పిల్ల క్షేమము అంటే ఇద్దరు బాగున్నారు. ఒక్కోసారి పిల్లలు చచ్చిపోతారు లోపల, ఒక్కోసారి బిడ్డను కన్న తర్వాత తల్లి చనిపోద్దంట. ఇది బైబిల్లో రాసింది ఆల్రెడీ. అందుకనే ఆ ఇద్దరు క్షేమంగా ఉండాలి తల్లి బిడ్డ అని ప్రార్థనలు కూడా చేస్తారు, పూజలు చేస్తూ ఉంటారు, డాక్టర్కి కూడా బతిలాడుకుంటూ ఉంటారు. అయ్యా ఏం కాకుండా చూడయ్యా. కొంతమంది అవి అంటారంట, అది నాకు తెలియదు, నొప్పులు వచ్చినప్పుడు ఆగిపోద్దంట గుండె. అంటే దాన్ని వాళ్ళు తట్టుకునే శక్తిగా కనబడరు వాళ్ళు. అంటే చాలా పలసగా ఉంటారు కొంతమంది, మరి తట్టుకోలేకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రియులారా, మరి ఈమె చనిపోయింది. చనిపోతే 19వ వచనం చూడండి. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పట్టు. ఈ బెత్లెహేము ఎఫ్రాతా మార్గం అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఎందుకంటే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనములో అది స్వల్పమైన గ్రామం కాదు, మామూలు గ్రామం కాదు అది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మీకా
ఎవరు వస్తారు అక్కడ? యేసుప్రభు వారు వస్తారు. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో ఆమెని పాతిపెట్టారు. అయితే ఆ ఎఫ్రాతాకి ఎంతో పేరుంది, బెత్లెహేంకి ఎంతో పేరుంది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా. కాబట్టి ఈ గ్రామము ఏదో తీసేసే గ్రామం కాదు. ఈ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి ఎఫ్రాతా అనేది చాలా గొప్ప ప్రాముఖ్యం కలిగినటువంటి గ్రామంగా బైబిల్లో మనకి కనపడుతూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే 20వ వచనంలో కనుక మనం చూస్తే ఆదికాండము 35:20లో స్తంభం మీద ఏమని రాయబడి ఉంటుంది? ఈమె యాకోబు భార్య రాహేలు, లాబాను కూతురు, ఫలానప్పుడు పుట్టింది, ఫలానప్పుడు చనిపోయిందని మనం సమాధుల దగ్గరికి వెళితే అక్కడ స్టోన్స్ మీద కనపడుతూ ఉంటాయి. ఇక్కడ స్తంభాలు ఎందుకు కడతారంటే ఆ స్తంభం ఒక కొండ గుర్తుగా ఉంటుంది. అరే ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు, అదిగో రాహేలు స్తంభం ఉంటుంది చూడు, అక్కడ సమాధి దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి కుడి పక్కకు తిరుగు అంటే స్తంభాలు గుర్తుగా మారిపోతాయి. మనం కూడా చెప్తూ ఉంటాం కదా, అదిగోండి ఆ బజార్లో వెళితే మీకు అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, అటు నుంచి తిరగండి ఇటు. స్తంభాలు, విగ్రహాలు, అలాగే మైల్ స్టోన్స్ మనకి ఏం చేస్తాయండి? దారిని చూపిస్తూ ఉంటాయి. దాన్ని పూజలు చేయకూడదు, కాకపోతే ఆ వ్యక్తులు విషయాలు మనకి తెలుస్తాయి. బైబిల్లో కూడా దేవుడు మనకు ఒక స్తంభముగా చేస్తానని దేవుడు చెప్పినట్టు మనకి బైబిల్ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము చూడమ్మా, ప్రకటన గ్రంథం తల్లి నిద్రపోబాకమ్మా, ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తాం అన్న. బైబిల్ కూడా కింద పడేటట్టుంది. లోకాన్ని జయించిన వాళ్ళందరికీ కూడా దేవుడు బైబిల్లో ఒక ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి, ఒక స్తంభంగా చేస్తాడండి. మరి నీ జీవితంలో మరి దేవుడి యొక్క రాజ్యంలో నీ పేరుతో ఒక స్తంభాన్ని కడతాడంటే దేవుడు. మరి అలాంటి మనసు నీకేమైనా ఉందేమో, మరి లేదో ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియులరా, మరియు మనం కనుక చూసినట్లయితే రూతు గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. 4వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసేటువంటి తల్లిగా రాహేలు. చదవండి. ఏంటంట? ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసేవాళ్ళు వీళ్ళు. ఎవరు? లేయా, రాహేలు. కాబట్టి రాహేలుకి 2 పిల్లలు. దేవుడి యొక్క గొప్ప మనసుతో దేవుడు కార్యాలు చేసినట్టుగా మనము బైబిల్లో చదువుతూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. సౌలు గాడిదలు తప్పిపోయాయి, వెతుకుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈ రాహేలు సమాధి దగ్గరికి వచ్చాడు. అంటే బెత్లెహేము ఎఫ్రాతా దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో చూడండి. చాలు. మంచి సమాచారం ఎక్కడ దొరికింది? రాహేలు సమాధి దగ్గర ఒక 2 మనుషులు ఉంటారు. వాళ్ళు నీతో ఈ విషయం చెప్తారు, నీ గాడిదలు దొరికినవి. ఒక మంచి సమాచారాన్ని పంచుకున్నటువంటి స్థలముగా ఈ యొక్క రాహేలు యొక్క సమాధి స్తంభం మనకి కనపడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో రాహేలు పిల్లలు లేక ఏడ్చింది అని రాయబడి. చదవండి. 31:15. త్వరగా చదవండి. 31వ అధ్యాయము 15వ వచనం ఇర్మియా గ్రంథం. దేవుని యొక్క ప్రేమలో
ఎవరి గురించి ఏడుస్తుందంట? తన పిల్లలు. తన పిల్లలు అంటే అక్క పిల్లలు కూడా తన పిల్లలే. ఈమెకి ఇప్పటికి దాకా పిల్లలు లేరు. ఏది ఈ మాట రాసేటప్పటికి ఆమెకు పిల్లలు లేరు. అందుకని పిల్లల కోసమని దేవుడి దగ్గర ఏడుస్తూ ఉందట. ఒకటి. రెండవ తలంపు ఏంటంటే, నాకు వచ్చిన తలంపు, ఇశ్రాయేలు పిల్లలు నీ హేరోదు రాజు ఏం చేస్తూ ఉన్నాడు? చంపేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పిల్లలని చంపేస్తూ ఉన్నాడు. అందులో యేసుప్రభు వారు కూడా ఉంటారని ఉద్దేశించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనం, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు. కాబట్టి ఇప్పుడు మీరు కనెక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, 2 ఏళ్ళ పిల్లల లోపు ఉన్న వాళ్ళందరినీ చంపేయమని చెప్పేసి హేరోదు రాజు చెప్పినప్పుడు 2 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇర్మియా చెప్పినటువంటి సంఘటన ఇక్కడ జరుగుతుంది. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చింది కదా, వారు లేనందున ఓదార్చునపోయింది కదా అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పాడు. కాబట్టి ఇర్మియా చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, పిల్లలు లేక చచ్చిపోయింది రాహేలు అని రాయబడిన మాటని ఇక్కడ తీసుకొచ్చామంటే, ఇశ్రాయేల్లో ఉన్న వాళ్ళంతా ఇశ్రాయేల్ పిల్లలే. వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళనే కదా చంపిస్తూ ఉంది ఈరోజు. పిల్లలు ఆలోచించేయండి. కాబట్టి ఆ పిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేస్తూ ఉన్నప్పుడు మహావేదన రోదన కలుగుతుంది. కాబట్టి రాహేలు పిల్లలు చచ్చిపోతున్నారు అని ఏడుస్తూ ఉందంట, లేదా పుట్టలేదని ఏడుస్తూ ఉందంట, పుట్టిన వాళ్ళు చంపేస్తూ ఉంటే ఏడుస్తూ ఉందని. మరి ఈ లింక్ ద్వారా, అంటే ఇర్మియా గ్రంథము, ఈ మత్తయి సువార్త లింక్ ద్వారా మరి అక్కడున్న ఇశ్రాయేలు పిల్లలు చనిపోతున్నారని మరి రోదన అనేది చేస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో అతను చంపించేశాడు. అదే ఈమె యొక్క జన్మస్థలం, అంటే రాహేలు యొక్క జన్మస్థలము పద్దనరాము అంటారు, లేదా ఆరాము అని అంటారు. ఏది పాత గ్రంథంలో, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో. అయితే ప్రస్తుతము దాని పేరు ఎలాగుందంటే హారాను అని అంటున్నారు, లేదంటే టర్కీ అనేది మనకు తెలుసు. మరి ఇంగ్లాండ్ దేశానికి అవతల వైపుకి వెళితే టర్కీ దేశం వస్తుంది. ప్రియులారా, అక్కడ మనం టర్కీలో ఈ యొక్క పౌలు భక్తుడు కూడా పుట్టింది అక్కడే, టర్కీలోనే పుట్టాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రాహేల్లో ఉన్నటువంటి డిఫాల్ట్స్ ఏంటి అంటే అసూయ. ఎవరి మీద? అక్క మీద, భర్త మీద కూడా. అయితే ఈమెకి సహన గుణం ఉందా అంటే ఉందని చెప్పచ్చు. ఎందుకని? 14 ఏళ్ల పాటు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంది. 14 ఏళ్ల పాటు మరి ఈలోపు అక్కకి పెళ్లి చేసి పిల్లలు పుడుతున్నా కూడా ఈమె ఏ రకమైనటువంటి చెడుతనము ఆ యొక్క మామ, అంటే బావ, ఈ యొక్క మామయ్య అవుతాడు ఇతను. ఆ మామయ్యను ఎప్పుడు కూడా ఏ రకమైన శరీర రీతిగా ఇతన్ని ఆమె ప్రేరేపించలేదు. కాబట్టి సహనంతోనే ఉంది 14 సంవత్సరాలు. మరి ఆమె నిలబడింది ప్రేమలో. అలాగే పట్టుదల కలిగింది. ఏం కావాలని అడుగుతుంది? పిల్లలు కావాలి, ఎలాగైనా పిల్లల్ని కనాలి నేను. దేవుడిని అడిగా, లేకపోతే నువ్వు చేస్తావా, లేదా దాంట్లో కాయలు తింటే పిల్లలు పుడతారో, ఏదైనా కానీ ఎలాగైనా సరే పిల్లలు పుట్టాలని ఒక తపన ఉంది ఏమైనా. కాబట్టి ఒక పట్టుదల కలిగినటువంటి మనిషి. అలాగే ప్రేమ, భర్తను ప్రేమించింది. చివరికి మరి ఆ పిల్లలు పుట్టిన తర్వాత అక్కను కూడా ప్రేమించింది, మరి పిల్లలను ప్రేమించింది. అలాగే మరి దేవుని యొక్క పేరెంట్స్, అంటే వాళ్ళ నానమ్మల్ని కూడా ఆమె ప్రేమించినటువంటి మనిషిగా మనకి కనపడుతుంది. అందులోనే దేవుని యొక్క ప్రేమలో కొంత ప్రేమలో ఆమె ఓడిపోయింది కూడా, తండ్రి గారి ప్రేమలో. అంటే దొంగతనం చేసి, ప్రేమ కలిగిందే కానీ మరి దొంగతనం చేసి. త్యాగం, మరి ఆమెకి త్యాగం ఉంది. బిడ్డను కని తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. కనీకనంగానే చచ్చిపోయినట్టుగా రాయబడింది ఇక్కడ. కేవలం వాడికి ఒక పేరు పెట్టి మాత్రమే చనిపోయింది. ప్రియులారా, బెన్యామీను అంటే దుఃఖపుత్రుడు. దుఃఖంతో అతను పుట్టాడు కాబట్టి దుఃఖపుత్రుడు అయిపోయాడు అతను. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి రాహేలు యొక్క కుమారుడు యోసేపు, మొట్టమొదటి కుమారుడు యోసేపు. ఐగుప్తులో దేవుడు అతను ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. ఆ రాజ్య పరిపాలనలో ప్రధానుడిగా చేశాడని ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనం నుండి 44వ వచనం దాకా మనకు కనపడుతూ ఉంది. ఆదికాండము
41వ అధ్యాయము 40వ వచనం నుండి 44. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు చేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించారు. కాబట్టి ఒక రాహేలు కుమారుడు ప్రత్యేకించి యోసేపు ఆ దేశానికి ఒక అధికారిగా మారాడు. దేవుని యొక్క ప్రేమలో లేయా కుమారుడు యోధా గోత్రంలో నుంచి యేసు ప్రభు వచ్చారు. ఒక్కోటి మనం చూసుకుంటూ పోతే పాత నిబంధనలో ఉన్న వాళ్ళంతా ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో తర్వాత మనకు కనుక రాహేల్ నుండి వచ్చినటువంటి 2 గోత్రాల వారు ప్రసిద్ధి చెందిన వారే. ఒకటి ఈ యొక్క యోసేపు గోత్రంలో యోసేపు నుండి 2 పిల్లలు వస్తారు. ఏమండి 2 పిల్లల పేరు చెప్పండి. మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే మొదటివాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. వీళ్ళ 2 గోత్రాల్లో ఎఫ్రాయిం గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నట్టుగా మనకు బాగా కనపడతా ఉంది. ఈ 2 గోత్రాలు అంటే ఒకటి బెన్యామీను గోత్రము, మొదటిది యోసేపు ద్వారా వచ్చిన గోత్రం. ఈ 2 కూడా హైలైట్ అయిపోయినట్టుగా కనపడుతుంది. అలాగే లేయాల నుంచి వచ్చిన యూదా గోత్రం కూడా ఈ రోజున ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ రాహేలు యొక్క పెళ్లి వయసు మనకు తెలియదు, అలాగే మరణం యొక్క వయసు కూడా మనకు తెలియదు. ఈ 2 దీంట్లో రాయబడలేదు. ఏ వయసులో ఆమె వివాహం చేసుకుందో లేకపోతే ఏ వయసులో ఆమె చనిపోయిందో తెలియదు. అంటే ఏజ్ తెలియదు, మరణం ఆయనని మాత్రమే మనకు కనపడతాం. దేవుని యొక్క ప్రేమలో రాహేలు గురించి కొన్ని మాటలు విన్నావు. మరి రాహేల్లో ఉన్నటువంటి కొన్ని చెడ్డ గుణాలు నీ ముందు ఇచ్చాను. రూపవతే కానీ మరి సౌందర్యాన్ని వ్యర్థంగానే వెళ్ళగొచ్చింది. 14 ఏళ్ళు అంటే తక్కువ ఇది కాదు. మరి 14 ఏళ్ళు అలాగే ఉంది. తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు ఆమెకి. అంటే సౌందర్యము నీకు మేలు చేస్తుందా అనేది ఒకసారి ప్రశ్నిస్తుంది. తర్వాత రెండవది, దేవుడు ఆమెను గొడ్రాలుగా చేశాడు అసూయ ద్వారా. ఆమె అసూయ పడటం వల్ల ఆమెను గర్భాన్ని దేవుడు మూసి లేయా గర్భాన్ని తెరిచినట్టుగా బైబిల్ చదువుకున్నాం ఇప్పుడు మనం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మరి పండు తిని పిల్లలకి అనే ఒక ఆశ కూడా కలిగి ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. అలాగే దేవుని యొక్క ప్రేమలో దొంగిలించటం దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. ఈ కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రేమించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అయినా కూడా దేవుడు యాకోబును బట్టి తన కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, పోరాడాడు, గెలిచాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం కూడా తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ప్రార్థనాపరులై ఉండాలి. తల్లులు కూడా దేవుడికి విజ్ఞాపన చేసేవాళ్ళై ఉండాలి. అంతేగాని ఏ విధంగానూ దేవుణ్ణి దూషించకూడదు, భర్తని అసలే దూషించకూడదు. భర్తను ప్రేమిస్తూనే ఉండాలి. ఎన్ని తప్పులు ఉన్నా సరే భర్తను ప్రేమించడం అనేది స్త్రీ యొక్క ధర్మం. అదేంటండి అంటే మరి నువ్వు క్రైస్తవురాలు అయితే చెయ్యి, క్రైస్తవురాలు కాకపోతే అన్నిరాలుగా ఉంటానంటే నువ్వు కూడా తిరగబడు, విడాకులు తీసుకో, కొట్లాటలకు వెళ్ళు, కోర్టుకు వెళ్ళు, ఇవన్నీగా అన్నిలు చేసే పనులే. కాబట్టి అలాంటి పనులు నీలో లేకుండా దేవుడు సహాయం చేసి నడిపించి దీవించునుగాక. మోకరించండి.